రౌడీల నుంచి తప్పించుకుని వచ్చి బోన్ మ్యారో ఇవ్వబోతున్న జ్యోత్స్న చెంప పగలగొట్టి దీప గురించి నిజం బయటపెట్టిన దాసు. ఇంతకు ఏం జరగబోతోందనేది వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న అయితే చాలా టెన్షన్గా కంగారుగా ఉంది. కంగారుగా టెన్షన్గానే కాదు, జ్యోత్స్న మనసు చాలా భయంతో వణికిపోతుంది. రిపోర్ట్స్ ఎక్కడ వచ్చేస్తాయో, అలా వచ్చిన రిపోర్ట్స్ వల్ల తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతోంది. ఇట్నుంచి జ్యోత్స్న ఇలా టెన్షన్ పడుతుంటే పారిజాతం మరోలా టెన్షన్ పడుతోంది. అదేంటి అంటే, ఈ విషయాలన్నీ బయటపడిన తర్వాత ఇక శివనారాయణ తన్ని ప్రాణాలతో ఉంచడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు సుమిత్రకి ధైర్యంగా ఉంటుందని చెప్పి కాంచనను ఇంటికి తీసుకురమ్మని చెప్పి చెప్తాడు శివనారాయణ. ఇక అలా అనేసరికి సరేనని చెప్పేసేసి ఇక కాంచన అయితే సుమిత్ర దగ్గరికి రావటానికి కంగారు పడుతుంటే కార్తీక్ దీప ఇద్దరు కూడా కాంచనకి నచ్చ చెప్పి తీసుకొస్తారు. దాంతో ఇక కాంచన శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తుంది. సుమిత్ర దగ్గర కూర్చొని వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి, అంటే సుమిత్ర ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటూ, గుర్తు చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పట్లో మన ఇద్దరం ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ మీ కాదా వదినా అని చెప్పని అంటే, అయ్యో అలా కాదు కాంచన, మధ్యలో వచ్చిన కొన్ని ఇబ్బందులు అంటే అవన్నీ మనం మర్చిపోవాల్సినవే వదినా, ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకోకూడదు అని చెప్పి ఇక ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు ఊసులు తరగనే తరగవు. మధ్య మధ్యలో దీప వెళ్ళి, అమ్మ అత్తమ్మ ఇద్దరూ కాఫీ తాగండి అని చెప్పి మళ్ళీ కాసేపటికి వెళ్ళి ఇద్దరూ కాస్త స్నాక్స్ తినండి అంటూ ఇలా దీప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ మూమెంట్స్ని. ఇక ఇలా ఉండగా సుమిత్రని హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పి ఫోన్ వస్తుంది. వచ్చేసరికి హారికతోటి కార్తీక్ మాట్లాడతాడు. మేడం పరిస్థితి ఏంటి అంటే, నువ్వు చెప్పినట్టే రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదు కార్తీక్ అని చెప్పని అంటుంది. ఓకే, మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం జరుగుతుందంటారా అంటే, నేనున్నానుగా, నేను చూసుకుంటానులే అని చెప్పి చెప్తుంది. ఇక డాక్టర్ హారిక అయితే అలా అనేసరికి సరే మేడం జాగ్రత్త, కానీ ఎవరికి అనుమానం రాకూడదు అని అంటాడు. అలాగే అలాగే, అనుమానం రాకుండానే చేసి తీరుదాం అని చెప్పని అంటుంది. ఇక ఫోన్ చేసి శివనారాయణ గారితోటి రిపోర్ట్స్ అన్నీ చక్కగా మ్యాచ్ అయ్యాయి, ఏం ప్రాబ్లం లేదు, మీరైతే మీ మనవరాల్ని తీసుకుని వచ్చేసేయండి అని చెప్పి చెప్తుంది. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాచ్ అయ్యాయా అని చెప్పి పారిజాతం అంటే, మ్యాచ్ అయ్యాయా అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఏంటి ఏదో నువ్వు పరా ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినట్టుగా ఆశ్చర్యపోతూ మ్యాచ్ అయ్యాయా అని అడుగుతున్నావు అని చెప్పి కార్తీక్ అంటాడు. అబే అలా కాదు, కొంచెం మందికి మ్యాచ్ కావు అన్నారు, అందుకే చాలా టెన్షన్ పడ్డాను. మ్యాచ్ అయ్యాయి కదా, మా అమ్మని నేను కాపాడుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక మొత్తానికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సుమిత్ర రూమ్లో సుమిత్ర ఉంటుంది. ఇక కాంచన అయితే సుమిత్ర పక్కనే ఉంటుంది. ఈలోపు ఇక్కడ జ్యోత్స్న అయితే దాస్ దగ్గరకు వెళ్ళి, చూడు ఏమన్నావు నాన్న, నేను సుమిత్రని కాపాడలేను అన్నావు కదూ, ఎందుకంటే నేను అసలు వారసురాలిని కాదు కాబట్టి అన్నావు కదూ, కానీ ఇప్పుడు నా బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందని చెప్పారు అంటే, ఏంటి నీ బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందన్నారా, అయితే ఖచ్చితంగా నీకు చెడు టైం స్టార్ట్ అయిందనమాట అని అంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, బోన్ మ్యారో నీది మ్యాచ్ అవుతుందని ఎలా చెప్పారు అని అంటాడు. ఇక దాస్ అయితే ఎలాగా, నేను హాస్పిటల్లో డబ్బిచ్చాను కాబట్టి అంటుంది. డబ్బిచ్చావా అని అంటాడు దాసు. అవును, 10 లక్షల రూపాయలు ల్యాబ్లో వాళ్ళకి కొట్టాను, అంతే, మ్యాచ్ అవుతుందని ఇచ్చారు, సైలెంట్గా వెళ్ళి బోన్ మ్యారో ఇచ్చి బయటకు వస్తాను, ఆ తర్వాత సంగతి తర్వాత, అప్పుడు చూసుకోవచ్చు అని చెప్పని అంటుంది. అంటే నువ్వు సుమిత్ర వదిని చంపటానికి ప్లాన్ చేసావా అంటాడు దాసు. ఇక దాస్ అయితే, నీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది, డబ్బు పిచ్చి పట్టింది నీకు అంటూ ఇక దాస్ అయితే నేను ఏం చేయాలో అదే చేస్తానని మనసులో అనుకుంటాడు. నువ్వేం చేయలేవు, ఇక్కడ కూర్చో, నేను బోన్ మ్యారో ఇస్తాను, తీరా ఆపరేషన్ అయిన తర్వాత సుమిత్ర చచ్చుద్ది, తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి ఇక అక్కడ నుంచి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇక దాస్ కాళ్ళు చేతులు ఆడవు. అక్కడ కార్తీక్ చేసిన విషయం ఏంటనేది జ్యోత్స్నకి తెలియదు. ల్యాబ్ వాళ్ళు 10 లక్షలు అయితే తీసుకున్నారు, కానీ విషయం హారికకు చెప్పారు. హారిక అయితే ఓకే మీరన్నట్టుగానే
మ్యాచ్ అయినాయి అని చెప్తామని చెప్పండి అని హారికే చెప్పించింది ల్యాబ్ వాళ్ళతో. ఆ విషయం జ్యోత్స్నకు తెలియదు. హారిక కార్తీక్ కలిసి ఆడుతున్న నాటకం అనేది జ్యోత్స్నకు తెలియక తాను పెట్టిన డబ్బుల వల్ల ఇదంతా జరుగుతోంది అనుకుంటుంది. అదే విషయాన్ని దాస్కి చెప్తుంది. దాస్కి ఇక్కడ జరిగింది తెలియదు కదా, అందుకని తను ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పి మొత్తానికైతే కట్లు విప్ప తీసుకున్న తర్వాత వాళ్ళు రౌడీలు భోజనం చేసి వచ్చేసరికి కుర్చీతోటి వాళ్ళిద్దరినీ కొట్టి ఇక అక్కడి నుంచి తప్పించుకుని పరుగు 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 పెట్టుకుంటూ పారిపోతూ ఉంటాడు. అలా పారిపోతున్నటువంటి దాసుకి ఊహించిన విధంగా గౌతమ్ కనిపిస్తాడు. గౌతమ్ ఏంటండి పరిగెడుతున్నారు అంటూ ఉంటే, బాబు కొంచెం నన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్ళవా అంటే, ఏ హాస్పిటల్కి అని అంటాడు. అనేసరికి డాక్టర్ హారిక గారి హాస్పిటల్ బాబు, క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్ చేస్తారు కదా అనగానే, ఓ హారిక గారా, ఆవిడ మాకు బాగా తెలుసు, తీసుకెళ్తాను రండి. ఇదేంటి ఎందుకు పరిగెడుతున్నారంటే, రౌడీలు నన్ను తరుముతున్నారు బాబు అంటాడు దాసు. దాంతో ఇక గౌతమ్ అయితే అవునా సరే రండి అని చెప్పి తీసుకెళ్తాడు. మీరెవరు ఏంటి అన్నీ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మిమ్మల్ని నాకు జ్యోత్స్నకి ఎంగేజ్మెంట్ జరుగుతున్న రోజున మీరు లోపలికి వస్తూ ఉంటే రావద్దు అని చెప్పేసి అడ్డం కొట్టారు కదా అని అంటే, అవును బాబు నేను పారిజాతం గారి కొడుకుని అని అంటే, ఇప్పుడు మీరు దేనికా హాస్పిటల్కి వెళ్తున్నారు అని అడుగుతాడు. దేనికంటే జ్యోత్స్న అక్కడ ఒక ఘోరం చేయబోతోంది బాబు, దాన్ని ఆపి అందరిలోనూ జ్యోత్స్నని ఖచ్చితంగా నిలదీసి దాని నిజస్వరూపం బయట పెట్టాలి అంటే, జ్యోత్స్నకి వ్యతిరేకంగా మీరు ఇప్పుడు పని చేయడానికి వెళ్తున్నారా, అదే నిజం బయట పెట్టడానికి వెళ్తున్నారా అంటే, అవును బాబు అని అంటాడు. అయితే ఇంకే లేట్ చేయకుండా తీసుకెళ్తాను అని గౌతమ్ అయితే ఇక గబగబా హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ నేను రానా అంటే, వద్దు బాబు చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటాడు. ఇంకా ఎగ్జాక్ట్గా ఒక్క 10 నిమిషాల్లో జ్యోత్స్నని థియేటర్లోకి తీసుకెళ్తారు. ఎందుకంటే సుమిత్రకి ఆల్రెడీ మత్తివ్వడం జరిగింది, లోపల సర్జరీకి సంబంధించి ఫార్మాలిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇక లోపలికి జ్యోత్స్న వెళ్లాల్సిన టైం వచ్చేసరికి తను డ్రెస్అప్ చేసి స్ట్రెచర్ మీద తీసుకొచ్చినటువంటి టైంలో, తాత నువ్వు జాగ్రత్త, నాకేం కాదు, అమ్మకి కూడా ఏం కాదు, క్షేమంగా అమ్మని బయటకు తీసుకొస్తాను అని అంటుంది. నీ మీదే నమ్మకంతో ఉన్నాం, ఆ భగవంతుడి కంటే నిన్నే ఎక్కువ నమ్ముతున్నాం ఇప్పుడు అంటూ దశరథ్ ఇంకా శివనారాయణ అందరూ చెప్తూ ఉంటారు. కార్తీక్ అయితే జ్యోత్స్న ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. జ్యోత్స్న అయితే ఏంటి బావ ఇలా చూస్తున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు దాసు గబా వస్తాడు. వచ్చేసరికి, ఒరే దాసు వచ్చావా, ఎలా ఉన్నావురా, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ పారిజాతం అనేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయి లేచి కూర్చుని దాసుని చూస్తుంది. ఇక అలా వస్తున్నటువంటి దాసుని చూసి వణికిపోతూ ఉంటుంది. ఇక దాసు గబగబా వచ్చి, ఏంటి జ్యోత్స్న లోపలికి వెళ్ళి ఇప్పుడు బోన్ మేర ఇవ్వాలనుకుంటున్నావా అంటాడు. ఒరే దాసు ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు కామ్గా ఉండు అంటే, ఆగమ్మా ఇంకా ఎన్ని ఘోరాలు చేద్దామనుకుంటున్నావు, ఎన్ని ప్రాణాలు తీద్దామనుకుంటున్నావు అని చెప్పని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా అంటుంది పారిజాతం. వెంటనే శివనారాయణ, ఏంటి దాసు ఏమైంది అంటే, జ్యోత్స్న బోన్ మ్యారో ఇస్తే వదిన బ్రతుకుతుందా సార్, చెప్పండి వదిన బ్రతుకుతుందా అని అంటే, అదేంటి తన కన్న కూతురు బోన్ మ్యారో ఇస్తే తను ఎందుకు బ్రతకదు అంటే, తను అసలు కన్న కూతురు అయితే కదా సార్, తన మా వదిన కన్న కూతురు కాదు, తను నా కన్న కూతురు. మరి ఇవన్నీ ఎలా మేనేజ్ అయ్యాయో, ఎలా ఈ ఇద్దరికీ కూడా బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది, అలాగే బ్లడ్ గ్రూపులు మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఎలా రిపోర్ట్లు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు జ్యోత్స్న నాకు చెప్పినంత వరకు 10 లక్షల రూపాయలు ల్యాబ్ వాళ్ళకి డబ్బిచ్చి మొత్తం అంతా మేనేజ్ చేసింది అనగానే, అబ్బా మావయ్య నువ్వు వచ్చి ఇప్పుడు మొత్తం చెడగొడుతున్నావేంటి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. సరే మావయ్య ఏం కాదు వెళ్ళని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు కూడా ఏం చెప్పకుండా ఎలా నుంచున్నావు కార్తీక్ అని అంటే, ఏం చెప్పకుండా ఏంటి అని చెప్పనంటాడు శివనారాయణ. అంటే ఏం లేదులే తాత, ఆపరేషన్ చక్కగా జరుగుతుంది, దాస్మయ్య నువ్వు కాసేపు ఆగు అంటూ ఉంటే, ఆగనరా ఎందుకు ఆగుతాను, అన్నయ్య కార్తీక్ అన్న నిజం చెప్పకుండా ఎందుకు ఆపుతున్నాడు, అసలు నిజం చెప్పి అసలు ఇక్కడికి జ్యోత్స్న స్థానంలోకి దీపను కదా తీసుకురావాలి. ఏం జ్యోత్స్న నువ్వు ఏంటి వారసురాలివా అంటూ జ్యోత్స్న చెంప పగలగొట్టి పక్కకు లాగుతాడు. ఒక్కసారిగా శివనారాయణ అగ్గి మీద గుగ్గిలమై, ఏమైంది దాసు పిచ్చి పట్టిందా అని అంటే, పిచ్చి కాదు సార్, పిచ్చి కాదు, ఇప్పటి వరకు నా గుండెను దహించేస్తున్న నిజాన్ని ఇప్పటికైనా నేను బయట పెట్టకపోతే పిచ్చెక్కిపోతాను సార్ అంటూ, దీప్ ఎక్కడా
కార్తీక్ దీప్ ఎక్కడా అని అంటే "ఆ, తను తను సర్జరీకి రెడీ అవుతుంది మావయ్య" అంటే అంటే బోన్ మ్యారో దీపే ఇస్తోందా అంటాడు దాసు. దీపే ఇస్తోంది మావయ్య, జ్యోత్స్న ఇస్తే అత్తమ్మ ఎలా బ్రతుకుతుంది, నాకు తెలుసు కదా ఆ విషయం అని అంటాడు. ఏంట్రా కార్తీక్, ఏమంటున్నావు నువ్వు అని అంటాడు ఇక శివనారాయణ. అది అది తాత అంటూ ఉంటే, అవును సార్, కార్తీక్ చెప్తుంది నిజం. జ్యోత్స్న ఇస్తే వదిన ఎలా బ్రతుకుతుంది సార్, దీప్ ఇస్తే కదా వదిన బ్రతుకుతుంది. ఎందుకంటే వదిన కన్న బిడ్డ, వదిన కన్న కూతురు దీప సార్. దీపే మీ వారసురాలు, దీపే దశరథన్నయ్య కూతురు అని చెప్పని అంటాడు. మరి జ్యోత్స్న బోన్ మ్యారో మ్యాచ్ అయింది అని చెప్పారు అనగానే, జ్యోత్స్న డబ్బిచ్చింది, అందుకే ల్యాబ్ వాళ్ళు అబద్ధం చెప్పారు అంటే, కాదు తాత, మామయ్యకి కూడా తెలియని విషయం, జ్యోత్స్నకు కూడా తెలియని విషయం ఏంటంటే, డాక్టర్ హారిక నేను కలిసి నాటకం ఆడాం. బోన్ మ్యారో మ్యాచ్ అయిందని చెప్పి జ్యోత్స్న ఇచ్చినటువంటి డబ్బు గురించి ల్యాబ్ వాళ్ళు హారిక గారికి చెప్పగానే హారిక గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను ఆవిడతో మాట్లాడి చేయవలసింది ఇది అని చెప్పి థియేటర్లోకి జ్యోత్స్నను తీసుకెళ్ళండి, ఆ తరువాత జ్యోత్స్నకి మత్తు ఇచ్చేసి అలా పడుకోబెట్టండి, నేను దీపం లోపలికి తీసుకొస్తాను, బోన్ మ్యారో తీసి మా అత్తని బ్రతికించండి అని చెప్పాను. దానికి ఆవిడ సరే అన్నారు. అనగానే అంటే అంటే దీపే నా కోడలి కన్న కూతురా, నా వారసురాలా అంటాడు శివనారాయణ. అవును సార్, ఈ నిజాన్ని నేను ఎక్కడ బయట పెడతానోనని నన్ను ఆ రోజున నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయితే మా అమ్మ కంగారు పెట్టి తరిమేసిందో, కార్తీక్ నన్ను నిజం బయట పెట్టనివ్వకుండా పంపించేశాడో, ఆ రోజు రాత్రి ఈ జ్యోత్స్న నన్ను కిడ్నాప్ చేసింది సార్ అని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. అనుకున్న జ్యోత్స్న ఏదో చేసుంటుందని అంటూ ఉంటే పారిజాతం వచ్చి జ్యోత్స్న చెంప చెళ్ళు అనిపించి, నాకు నీ మీదే అనుమానంగా ఉంది అన్నాను కదే, నువ్వే చేసావన్నమాట అని చెప్పని అంటుంది. ఇలా మొత్తం మీద దాసు రౌడీల నుంచి తప్పించుకుని వచ్చి ఇక జ్యోత్స్న వారసురాలు కాదు దీపే వారసురాలని చెప్తే ఎలా ఉంటుందని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.